జగిత్యాల రాయకల్ పట్టణ ప్రగతి స్కూల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా మంది నాయకులు, ముఖ్యంగా గౌరవ పెద్దలు ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రాయకల్ పట్టణానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ పార్టీతో ఇప్పటికే సభ్యత్వం ఇంకా నాకు లేకున్నా కానీ గతంలో కుటుంబ పరంగా చాలా అనుబంధం ఉంది. ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మన సందర్భంలో రాయకల్ పట్టణ అభివృద్ధి దిశ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారితో కలిసినప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన సందర్భంలో గత 10 ఏళ్లలో అప్పుడు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరై దాదాపు 17 కోట్ల రూపాయల పనులై 8 కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోయింది. అటువంటి సందర్భంలో పనులు చేసిన వర్కులకు గాను 3 కోట్ల రూపాయల వరకు బిల్లులన్నీ కూడా రిలీజ్ చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన బిల్స్ వస్తాయనే నమ్మకంతో కాంట్రాక్టర్స్ వాళ్ళను అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయం మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారందరికీ కూడా ఈఓటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి మళ్ళీ కూడా ఒక 4 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 82 లక్షల రూపాయల పనులై ప్రతిపాదనలు మన రాయకల్ మున్సిపాలిటీలో చేయడానికి 14 వర్కులు దాదాపు 9 వార్డులకు కూడా నిన్ననే అప్రూవల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు మున్సిపల్ పార్క్కి వచ్చినాయి. పనులు జరుగుతున్న విషయం మీ పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. అదేవిధంగా 20 లక్షల రూపాయలతోటి డివైడర్ కూడా పని జరిగింది. ఇవే కాకుండా 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్ కింద మనకిస్తే దాంట్లో 3 కోట్ల 15 లక్షలు మనం సీసీ రోడ్లు, డ్రైన్లకు 1 నుంచి 12 వార్డులకు అని చెప్పి ఒక ప్యాకేజ్ కింద ఇస్తాం. ఎందుకంటే మనకు వెసులుబాటు ఉంటుంది. తర్వాత కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు పాలకవర్గం వచ్చిన తర్వాత అనుకున్న రీతిలో మార్చుకునే విధంగా. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ జంక్షన్స్, మన అంబేద్కర్ గారిది కావచ్చు, పటేల్ కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, దానికోసం కూడా 1 కోటి రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది. 5 కోట్ల రూపాయలు, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. రాయకల్ చాలా పట్టణం పెరుగుతాం.